అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోగరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, బేసిక్గా దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్లో ఉంది. ఇది కాకుండా మనం మాట్లాడుకుంటే జనసేన పార్టీ ఒక 10 ఏళ్ల ప్రస్థానం అంతే. ఆ పార్టీకి వచ్చే ఫండ్స్ చాలా తక్కువే. జన సైనికులు ఏదో రోజువారీ రూపాయలంటూ లేకపోతే నెలకు వచ్చి 100 రూపాయలంటూ ఇలా వాళ్ళ కష్టార్జితంతో అటు కళ్యాణ్ గారి యొక్క కష్టార్జితంతో ఆ పార్టీ చాలా అంటే తలమునకలైపోయి ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే అంటే పార్టీకి వచ్చే డొనేషన్ చాలా తక్కువైనప్పటికీ ఓ పక్క జన సైనికుల సంక్షేమం కోసం ఈ మెంబర్షిప్ కార్యక్రమం పెట్టి చనిపోయిన వాళ్ళకి కార్యకర్తలకు భరోసాగా ఉంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ మహిళల అందులో ప్రపంచ కప్ ఎవరైతే మన వాళ్ళు గెలుచున్నారో భారతదేశం నుంచి వీళ్ళని పిలిపించుకుని 16 మందిని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున అక్షరాల 84 లక్షల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు సొంత కష్టార్జితం నుండి వచ్చారు. బేసిక్ ఇప్పుడు అందరూ అంటున్న విమర్శలు ఏంటంటే ఈయన చేసిన మంచి గురించి అంతా పక్కన వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు వడ్డీ రేట్లు కట్టలేనంటున్నాడు, డబ్బులు లేవు అంటున్నాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ పార్టీకి ఏమో డొనేషన్స్ తక్కువ అని మాట్లాడుతున్నారు. నిజంగా జనసేన పార్టీ అనేది ఒక ధనిక పార్టీనా? పవన్ కళ్యాణ్ ఒక అంటే ధనవంతుడు అంటారా, లేకపోతే ఏంటిది? ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ డబ్బంతా? నిజంగా దేవుడు ఎక్కడున్నాడు అని ఎతుకుతుంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజంగా మొన్న జరిగిన సన్నివేశం అందులో క్రికెట్ గురించి ఎవరు పట్టించకపోయినా, ఏ రాజకీయ నాయకుడు కూడా గుర్తించకపోయినా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి కళ్ళు కనపడకపోయినా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారికి కనపడింది. ఆ టీముని తీసుకొచ్చి మనిషికి 5 లక్షల రూపాయల చొప్పున, కోచ్కి ఒక 2 లక్షల రూపాయల చొప్పున 84 లక్షల రూపాయలు వారికి సొంత డబ్బులు ఇచ్చారంటే నిజంగా ఏమని చెప్పాలి ఆయన గురించి? మీరు అన్నారు ఇందాక ఏమని, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులని. ఆయన అప్పు చేసైనా తర్వాత కష్టపడి తీర్చుకుంటాడు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఉపయోగిస్తాడు కాబట్టి ఈవేళ ప్రజల్లో దేవుడయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఎవరైనా ఊహిస్తారు ఎలాగా? ఒక టీముని తీసుకొచ్చి ప్రధానమంత్రి స్థాయిలో అసలు వారిని సత్కరించాలి నిజంగా చెప్పాలంటే. కానీ అంత వెళ్ళిందో లేదో ఈ పాపులారిటీ వారి పట్ల. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడు కాబట్టి దివ్య దృష్టితో చూసి గుర్తించినట్టుగా ఉంది ఈవేళ. చాలా ఆనందంగా ఉందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ పాప ఎంత సామాజిక స్పృహ ఉందో చూడండి. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ రకమైనటువంటి సేవ చేయాలనే ఆలోచన కూడా చేయరు. అలాంటిది అన్న మా ఊరికి రోడ్ లేదు, మా 3 ఊళ్ళు అంటే మా 7 ఊరికి ఇటుపక్క ఊరు అటుపక్క ఊరు 2 ఊర్లు చెప్పింది రోడ్డు లేదు అన్న, రోడ్డు వేయించంటే మార్నింగ్ చెప్తే సాయంత్రానికి 3,20,00,000 రూపాయలు శాంక్షన్ చేసిన మహానుభావుడు, గొప్ప రాజనీతి యజ్ఞుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. చాలా ఆనందంగా ఉందమ్మా ఆయన చూస్తుంటే. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా అని చాలామంది చెప్పుకుంటున్నారు. సామాన్య ప్రజలు రాజకీయ నాయకులు భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే మనం ఆరిపోతాం రా బాబు. అంటే బేసిక్గా ఈ రోజులో ఒక పొలిటీషియన్ అంటే ఏంటంటే ఎంత సంపాదించుకున్నాం పదవిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే ఎంత మేరకు ప్రజలకు కొంతవరకు చేసాం, మనం కొంత సంపాదించుకుందాం. సో ఈ అధికారం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నాం లేదా అనుకున్న తీరు. ప్రతి నియోజకవర్గంలో కూడా పర్సంటేజ్ ఉంటుందమ్మా. ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. అది జగమెరిగిన సత్యం. ఎవడన్నా కాదన్నా, ఒకవేళ రేపు పొద్దున్న నన్ను ఎవడన్నా విమర్శించినా నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా కబ్జాలని, దోపిడీలని, తర్వాత బెదిరింపులని ఇలాంటివన్నీ చేసుకుని అనతి కాలంలోనే 100 కోట్ల ఆస్తిపరులు అయిపోతారు. అదే ముఖ్యమంత్రి స్థాయి అయితే మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డిని లక్షల కోట్ల ఆస్తిపరుడు అయిపోయాడు. నిజంగా ఈవేళ ఆర్థిక నేరస్తులుగా మారిపోయారు రాజకీయ నాయకులు. అలాంటి తరుణంలో ఒక దేవుడిలాగా, ఓ దివ్యత్వం కలిగిన మనిషిలాగా నిలబడి ఈరోజు ఇలా చేయాలిరా పరిపాలన అని చెప్పి అన్నింటిలో కూడా అన్ని విషయాలలో అసలు చాలామంది భయపడిపోతున్నారు. ఈయన చూస్తే ఏంటి ఇంత ఇలా చేసేస్తున్నాడంటే. మొన్నటికి మొన్న మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,150 కోట్ల రూపాయలు ఆయన సొంతంగా శాంక్షన్ చేసి కొట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్లు వేపిస్తున్నాడంటే అసలు మనిషి అతను నాకు అర్థం కావట్లా. ఆయన గట్స్ ఏమని చెప్పాలా? ఆయన డెడికేషన్ మామూలు విషయం కాదు. నిజంగా అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలమ్మా. నిజంగా భగవంతుడు వాళ్ళకి పూర్ణాయుస్సు ఇవ్వాలి అలాంటి వ్యక్తులకి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లోకి వద్దాము, ప్రజాసేవ చేద్దామని. అలాంటి వ్యక్తులు ఈ కుటిల రాజకీయ నాయకులకు చూసి భయపడి రావట్లేదు రాజకీయాల్లోకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలామంది ఇలాంటి వ్యక్తులు సేవా దృక్పథంతో, మానవ దృక్పథంతో ఆలోచించి పేదవాళ్ళకి, అట్టడుగు వర్గాల వాళ్ళకి సాయపడాలని చూసేవాళ్ళు అత్యధికంగా సంపాదించుకుని ఏవో వాళ్ళ కంపెనీలు పెట్టుకుని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళ రాజకీయాల్లోకి వద్దామని చూస్తున్నారు. ఎందుకు? సేవ చేయాలని. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని చూసి రావడానికి సిద్ధపడతారని నేను అనుకుంటున్నాను. నిజంగా అలాంటి వ్యక్తులు వస్తే రాష్ట్రమే కాదు దేశం కూడా అద్భుతంగా ప్రగతిలో సాధించి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా
మన ఇండియా మారుతుంది అలా జరగగలిగితే. కొన్ని పరిణామాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బేసిక్గా రాజకీయాలను కానీ బురద అని చెప్పని అంటారు. దాంట్లోకి ఎందుకు ఆ రుచులోకి ఎందుకు వెళ్తారని చెప్పనంటే దాంట్లో అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే కరప్షన్ అవ్వచ్చు, మీరన్న అన్ని పాయింట్లు కూడా వస్తుంటాయి. మరి అటువంటి వ్యవస్థలో అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా ఒక సామెత, ఇది ఒక గంజాయి తోటలో ఒక తులసి మొక్క అని చెప్పని అన్నట్లు, మరి బేసిక్గా ఆ తులసి మొక్క కూడా మలినం అయిపోయిద్దేమో, మలినం చేయొచ్చేమో అని చెప్పని చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఈయన ఏదన్నా ఒక చిన్నపాటి తప్పు అంటే తప్పు చేయడు కానీ ఏదన్నా ఒక చిన్నపాటి మాట అన్నా కూడా దాన్ని వక్రీకరించి చాలా రాద్ధాంతం చేశారు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఈయన మలినం అవుతారని మీరు అనుకుంటున్నారా? నా ఆశ ఏంటంటే ఈ మలినం అవడం ఆయన అగ్గది, దానికి తుప్పు పట్టదు, దానికి మలినం పట్టదు. నా ఆశ నా ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ధైర్యం తెచ్చుకుని మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నాను. వారెవరికో భయపడ్డు పవన్ కళ్యాణ్ భయపడే సమస్య లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ చూసుకుని ధైర్యం తెచ్చుకుని ప్రజాసేవలోకి ముందుకు వస్తారేమో అని ఆశిస్తున్నాను. అందుకే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ఇతను ఏమడిగినా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకారం, అలాగే లోకేష్ బాబు కూడా తోడుండడం, చాలా అద్భుత ప్రగతిలో ముందుకు వెళ్ళడం, అన్ని రకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకోవడం. ఆయన గురించి ఒక మాట చెప్పాలి, ఆయన తోటి ఎన్నుకునేటువంటి సలహాదారులు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా అద్భుత మనస్కులై ఉండి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తులు దొరకడం ఆయన అదృష్టం. ఎందుకంటే ఆయనకు సేవ చేయాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉండాలి. వారు కూడా ఆయన కూడా ఉండి ఆయనకు సలహాలు ఇవ్వడం నిజంగా అద్భుతం. అలాంటి అద్భుత పర్సనాలిటీ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ పని చేసినా కూడా విమర్శిస్తూనే ఉన్నారు. రీసెంట్గా మనం చూసాం, రోజా కావచ్చు, అంబటి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు స్క్రిప్ట్ అని చెప్పారంటారు, ఇలా మాట్లాడుతున్నారు. మరి ఇట్లాగా సేవ చేసుకుంటూ వెళ్ళినా అంటే ఇట్లాంటి వాటి గురించి టచ్ చేయరు. ఎందుకంటే ఆయన ఇస్తారు కాబట్టి మీరు ఇవ్వడానికి ఎదురుదాడి చేస్తారు కాబట్టి. మరి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆపోజిట్ పార్టీ మరుగున పడిపోయింది పూర్తిగా. అసలు పాపులారిటీ లేదు, ఎక్కడ ఉనికి లేకుండా పోయింది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడితేనే ఆ పార్టీ ఉనికిలో ఉందిరా అని చెప్పి జనాలు అనుకోవడానికి కూడా వీళ్ళు ప్లానింగ్ రాజకీయ ప్లానింగ్ ఏమంటారు, ఎత్తుగడ అంటారు దాన్ని. నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయండి అని చెప్పి వీళ్ళందరికీ చెప్పడం కారణం ఏంటి, మా పార్టీ ఉనికిలోనే ఉంది అని చెప్పుకోవడానికి తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారమ్మా? కానీ అదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు ఎట్లాగో ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎందుకు రాలేదన్నా కూడా 100 కారణాలు చెప్తారు. అందులో మెయిన్ ఒక కారణం ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అయితే కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పదే అదే సామాజిక వర్గంతో తిట్టించడం, బూతులు మాట్లాడించడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇలా జరిగినాయి కదా. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయినా ప్రజెంట్ ఆ ట్రోల్ వివాదానికి కొంచెం దూరంగా నేను 4-5 సార్లు చెప్పాను, రే మారంట్రా బాబు, పవన్ కళ్యాణ్ విమర్శించకపోతే మీ పార్టీ పైకి లేస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన్ని మలినపరచాలని మీరు కానీ అనుకుంటే మీరు రాజకీయాల నుంచి మాయమైపోతారా అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. నిజంగా వాస్తవంగా వాళ్ళు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటో వాళ్ళ ఉద్దేశం అది. కేవలం పవన్ కళ్యాణ్ ఏం మంచి చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా మనసులో ఆనందిస్తుంటారు, ఇలా ఉండాలి కదరా రాజకీయ నాయకుడు అని వాళ్ళు కూడా మనసులో అనుకుంటారు. కానీ వీళ్ళు టార్గెట్ చేయకపోతే వీళ్ళ పార్టీ మరుగైపోవడానికి, మనుగడ కోల్పోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి వచ్చినా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తాడు. ఈ అంబటి రాంబాబు అయినా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య మర్చిపోరు చాలామంది, పవన్ కళ్యాణ్ అంటే పట్టుతున్నారు వీళ్ళంతా నిజంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే వీళ్ళకి ఆ పాపులారిటీ ఉంటుంది అనే రాజకీయ టార్గెట్తో ముందుకు వెళుతూ వీళ్ళు ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టం అని చెప్పి విన్నాను ఈ మధ్య. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ అప్పుడు తప్పు చేశాము కానీ వేళ టార్గెట్ చేయకపోతే మనం మనగడే ఉండదని చెప్పి ఆలోచిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయండి, ఇంకా అవసరమైతే ఇంకో 4 బూతులు తిట్టండి, ఇంకా కొంచెం పైకి మన పార్టీని పైకి తీసుకురండి అని చెప్పాడంట. ఏదో పైకి తీసుకురండి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 11 సీట్లు కూడా 5 సీట్లకి తెచ్చేలాగా వీళ్ళు భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ మళ్ళీ టార్గెట్ చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ అధినేతకు చెప్పలేకపోతున్నారు సార్, కొంచెం మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా దాన ధర్మాలు చేయండి అని. అది పుట్టుకతో రావాలమ్మా. వాస్తవంగా ఆ మనస్సు, ఆ దిల్లు పుట్టుకతో రావాలా. ఆయన ఎప్పుడైనా సొంత డబ్బులు సాయం చేస్తేనే కదా. ఎప్పుడు కూడా దోసుకోవడం, దాచుకోవడం మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి. మేము ఆ జగన్మోహన్ రెడ్డి చిన్నగా ఉన్నప్పుడు గురించి కాలేజ్ కాడి నుంచి తెలిసిన వాళ్ళం కాబట్టి అలాగే ఆయన ఫస్ట్ నుంచి రౌడీజం ఎలా చేశాడు, ఎవరెవరిని ఎలా
మడతెట్టారని చాలా బాగా తెలుసు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డికి అవ్వదు. వాళ్ళకి దోసుకోవడం, దాచుకోవడం, దౌర్జన్యం చేయడం, కబ్జాలు చేయడం ఇవే అలవాట్లు. ఈ అలవాటు మారాలంటే ఎట్లా కష్టం కదా. కాబట్టి ఇంత గొప్ప మనస్తత్వం రావాలంటే ఇంకేమన్నా ఉందా? ఆయన దేవుడైపోయి ఇప్పటికి 30 సంవత్సరాలు ఆయనకున్నట్టు ఆయనే ఉండేవాడు కదా. పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చేవాడు? జగన్మోహన్ రెడ్డి రాక్షసుడిగా మారిపోయి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి అక్కడ ఉన్నటువంటి జనజీవనాన్ని స్తంభింపజేసేసి ఒక్క యువతను సర్వనాశనం చేశాడు. ఎలాంటి కంపెనీలు కూడా కట్టకుండా, ఎలాంటి ఫ్యాక్టరీలు కూడా పెట్టకుండా. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయనకి ఈ జీవితం సరిపోదు ఇంకా. ఎందుకంటే ఇచ్చిన అవకాశం, అద్భుత అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు అతను. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్యాయం చేసేసాడు. 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. ఇప్పుడు అదంతా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకుంటున్నాడు? 10 సంవత్సరాలు ఇవ్వండి, మాకు ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వండి అని ఎందుకు కోరుతున్నాడు? రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టకపోతే యువత భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఎన్ని తిట్లు తిన్నా, తన బిడ్డలను తిట్టినా, తల్లిని తిట్టినా, తన్ని తిట్టినా ఓర్చుకుని రాష్ట్రం కోసం నిలబడ్డ మహానుభావుడు దేవుడు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్.